నమస్తే, నేను మీ ప్రశాంత్. ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వర్ గారికి అయితే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ పోస్ట్ని వెంకటేశ్వరరావు గారు అంగీకరిస్తున్నాడా లేదా? సో దీని మీద అయితే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతుంది? సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఏపీ వెంకటేశ్వరరావు గారికి అయితే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకీ దాన్ని అంగీకరిస్తున్నాడా లేదా? ఇది అంగీకరిస్తలేడు, చిన్న పోస్ట్ అని చెప్పేసి చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ఒకటేంటంటే ఎవరికైనా సరే వాళ్ళకి తగిన పోస్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనే దానికి కొంచెం చరిత్రలోకి వెనక్కి వెళ్తే కనుక కొన్ని ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. చంద్రబాబు గారి హయాంలోనే తీసుకోవచ్చు, వేరే హయాంలో అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే తీసుకోవచ్చు. కేసీఆర్ గారు అప్పట్లో మంత్రి పదవిని ఆశించారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2004 ముందు, అంటే ఈయన టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కేసీఆర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రి పదవిని ఆశించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అవకాశం వల్ల ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. దాంతో అది నచ్చక ఆయన ఏం చేశారంటే ప్రత్యేక హోదాన్ని అందుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టి లాస్ట్కి రాష్ట్రాన్ని విడగొట్టే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అంటే అతనికి సరైనటువంటి పదవి కాదు డిప్యూటీ స్పీకర్ అనేది భావన. క్యాబినెట్లో అంతకుముందు చేస్తున్నాడు కాబట్టి, సీనియర్ కాబట్టి క్యాబినెట్లో ఇచ్చున్నట్టయితే ఇవాళకి కూడా ఏమంటారు తెలుగుదేశం పార్టీలో చాలామంది, ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కేసీఆర్ గారు కనుక అవకాశం ఇచ్చినట్టయితే అసలు ప్రత్యేక వాదం ఉండేది కాదు, టీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు, చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఆయనకు స్థానం ఇవ్వనందునే ఈ పరిణామాలు వచ్చాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి పోలీస్ హౌసింగ్ చైర్మన్గా ఇచ్చారు, ఏపీ పోలీస్ హౌసింగ్ చైర్మన్గా పదవి ఇచ్చారు. అయితే ఆయనకి ఆ పదవి సరైనదేనా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఆ చర్చకు కూడా దారి తీసింది. ప్లస్ ఆయన ఏంటి, అసలు ఆ పదవిని తీసుకోవాలన్నా వద్దా అనే సందిగ్ధంలో ఆయన ఉన్నారు. ఎందుకని అంటే ఏబి వెంకటేశ్వర గారు ఒక క్లీన్ చిట్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు, డీజీపీ ర్యాంకు ఆఫీసర్, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు ఆంధ్రప్రదేశ్కి. అలాంటి ఆయనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడంతో పాటు ఆయనకి ఆ పోస్ట్ ఇచ్చినటువంటి సేమ్ డేనే సలహాదారుగా ఆర్పి సింగ్కి ఇచ్చారు. సో కాబట్టి రాథోడ్ ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఆయన హర్ట్ అయి ఉంటారు, జనరల్గా హర్ట్ అయి ఉంటారు. హర్ట్ అయిన క్రమంలో కొంతమంది యాడ్ అవుతారు కదా జనరల్గా, మీకేంది ఈ పోస్ట్ ఏంటి, మీరు చేసినటువంటి పోరాటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మామూలుగా అరెస్ట్ చేశారు కదా, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉంటారు కదా చాలామంది. ఇక్కడ చెప్పే వాళ్ళలో కూడా ఎక్కువ వైసీపీ పార్టీ వాళ్ళే ఉన్నారు, కావాలనే ఇదంతా లేపుతున్నారని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఆయనకంటూ ఆయన స్టామినా ఏంటనేది తెలుసు. సీనియర్ పోలీస్ ఆఫీసరు, తర్వాత తన సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే పార్టీ పరంగా కూడా ఏంటి అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన పార్టీ మీద ఇటీవల కాలంలో ఒక కామెంట్ చేశారు. ఆయన పార్టీల మీద, రాజకీయ పార్టీల మీద ఏం చేశారనంటే, కొన్ని రాజకీయ పార్టీలు కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషిస్తూ ఉన్నాయి, విషం చిమ్ముతున్నాయి. మరి కొన్ని రాజకీయ పార్టీలకి ప్రేమ అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆ సామాజిక వర్గం మీద ఓట్ల కోసం కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయి అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అప్పుడు ఆయన ఆ వ్యాఖ్య చేశారంటే అన్నీ అబ్జర్వ్ చేసాక చేస్తుంటారు కదా, ఊరికే అయితే చేయరు కదా, అవగాహన లోపంతో చేయరు కదా. సో ఇప్పుడు ఒకవేళ ఆయన కనుక ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించకపోతే ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. విచిత్రమైనటువంటి పరిణామం ఇది. అది కూడా ఏంటి, ఆయన సొంత సామాజిక వర్గంలోనే ఈ చర్చ జరుగుతుంది. ఆయన శ్రేయోభిలాషులు, ఆయన అభిమానుల మధ్య చర్చ జరుగుతుంది. ఏంటనంటే ఇప్పటి వరకు కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అసలు ఇప్పటివరకు రాయలసీమ వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రాయలసీమ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ రాయలసీమ వాళ్ళే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అని వీళ్ళంతా, ఒక జనార్దన్ రెడ్డి గారు తప్ప ఎక్కువ మంది రాయలసీమ వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వాళ్ళు కూడా తక్కువే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అసలు ఎందుకు రాయలసీమకే ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, కోస్తా ఆంధ్రాకి ఎందుకు రావట్లేదు అనేటువంటి కాన్సెప్ట్లో ఆలోచిస్తున్నారు.
కొంతమంది. ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొంతమంది ఇంటలెక్చువల్స్ ఏబి వెంకటేశ్వరరావు గారికి తగినటువంటి పోస్ట్ ఇవ్వలేదు అని భావిస్తున్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక చర్చకి తెరలేపారు సోషల్ మీడియా వేదిక చేసుకొని. అసలు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఫోరంగా ఏర్పడి వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? కోస్తా ఆంధ్ర ఉన్నటువంటి మేధావి వర్గం ఉంది కదా, అలాగే సివిల్ సర్వెంట్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వివిధ రంగాల్లో బాగా స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళందరూ కలిసి ఒక ఫోరంగా ఏర్పడి ప్రభుత్వాన్ని అసలు మనమే రాబోయే రోజుల్లో ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. దానికి సెంట్రిక్ పాయింట్ అయ్యారు ఏబి వెంకటేశ్వరరావు గారు. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయనకు తెలియకుండానే ఆయన సెంట్రిక్గా ఈ చర్చ మొదలవుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అంత పెద్ద హోదాలో ఉంటూ ఆయన న్యాయ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయస్థానాల్లో గెలిచి అంత పోరాటం చేసిన తర్వాత కూడా ఆయనకి తగినటువంటి పదవి ఇవ్వలేదు. ఆర్పి ఠాగూర్కి ఇచ్చారు సలహాదారుగా. ఆ స్థాయిలో సలహాదారు పదవి కూడా ఇవ్వకుండా ఏబి వెంకటేశ్వరరావు గారిని సరైనటువంటి ప్లేస్లో కూర్చోబెట్టలేదు. కాబట్టి బికాజ్ ఆఫ్ కోస్తా ఆంధ్ర ఆ విధంగా చేశారా అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కొత్త ప్రచారం తీసుకొస్తున్నారు కొంతమంది. సో ఈ క్రమంలో ప్రాంతీయవాదం అనేది మళ్ళీ తెర మీదకి వస్తుంది. రాయలసీమ పెత్తనం ఏంది, రాయలసీమకే రాజ్యాధికారం ఏంటి, మరి కోస్తా ఆంధ్రాకు ఉండదా, ఉత్తరాంధ్రాకు ఉండదా, కోస్తా ఆంధ్రాకు ఉండదా అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ప్రారంభమైంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోనే రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అక్కడ మతాలు కనిపిస్తుంటాయి, కులాలు కనిపిస్తుంటాయి, ప్రాంతాలు కనిపిస్తుంటాయి. కులాల ఆధిపత్యం, కులాల యొక్క ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది రాజకీయాల్లో. అక్కడ కుల ప్రాతిపదికనే ఈక్వేషన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కులాలు పోయి కాస్త ఇప్పుడు మతాల స్థాయికి, మతాల కోణం నుంచి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, నాన్ క్రిస్టియన్ అనేటువంటి యాంగిల్లో పాలిటిక్స్ నడిపారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆయన మళ్ళీ రెండోసారి సీఎం కావడానికి ప్రాంతాల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు రాజేయటానికి 3 రాజధానులు అనేదాన్ని పెట్టారనేది ఆయన మీద వచ్చినటువంటి ఒక ఆరోపణ. ఆయన 3 రాజధానులను పెట్టడం వెనక కూడా అదే కాన్సెప్ట్ ఉంది. రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర రాజ్యాలు, కోస్తా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్స్ ఎప్పుడు కూడా కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటారు. కాబట్టి 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ని పెట్టి మనం పర్మనెంట్గా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అది సీఎంగా ఉండొచ్చు అనేది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా అమరావతిని మొత్తం కొలాప్స్ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక చెడు అభిప్రాయం. చెడు మంచి తర్వాత సంగతి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కోస్తాంధ్రకు సంబంధించినటువంటి మేధావులు కనుక మేల్కోకపోతే ఎన్టీ రామారావు గారి తర్వాత అసలు కోస్తాంధ్రకి ముఖ్యమంత్రి ఎవరు అనేది పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు ఫోరంగా ఏర్పడి రాబోయేటువంటి రోజుల్లో కోస్తాంధ్రకి రాజ్యాధికారం తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్లో వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి జరిగినటువంటి అన్యాయము అనేటువంటి కోణం నుంచి కొంతమంది వినిపిస్తున్నారు. ఇది చిన్నదే కావచ్చు, ప్రజెంట్ ఈ అభిప్రాయం చిన్నదే కావచ్చు, ఈ అభిప్రాయం చాలా బేస్లెస్ కావచ్చు, ఈ అభిప్రాయం బలమైనది కాకపోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో ఏ స్థాయికి ఎటువైపు వస్తుందో తెలియదు. ఎందుకంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాదాన్ని వినిపించినప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు చాలామంది చాలా రకాలుగా దాన్ని విమర్శించారు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ పార్టీ అని చెప్పి చాలామంది తక్కువ అంచనా వేశారు. చివరి సీన్ కట్ చేసిన ఏమైందో మనం చూస్తున్నాం. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు, ర్యాలీ అవుతున్నారు. ఆయన యాక్చువల్గా ఆ పదవి తీసుకుంటారా తీసుకోరా అనేటువంటి సందిగ్ధత ఇప్పుడు కొనసాగుతుంది. నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన శ్రేయోభిలాష్ నుంచి ఆయన ఆ పదవి తీసుకోవడని చెప్పి తెలుస్తుంది. సో ఆయన ఆ పదవి తీసుకోకపోతే నెక్స్ట్ జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే మేధావుల ఫోరం ఒకటి ఏర్పడి కోస్తా ఆంధ్రాకి రాజ్యాధికారం ఎందుకు కీలకమైనటువంటి పదవులు ఎవరు, ఇది ప్రాంతాల మధ్య విభేదాలుగా దారితీసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు టోటల్ సినారియో మారిపోయేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి
ఏదో అంటారు, చిన్న దాన్నైనా పెద్ద కర్రతో కొట్టమని, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమని. అలాగే సరైనటువంటి వాళ్ళకి సరైన పదవులు ఇవ్వకపోతే జరిగేటువంటి పరిణామం ఏంటనేది చరిత్రలో చాలా చెప్తున్నాయి. నేను ఒక కేసీఆర్ గారిదే చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ కూడా మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు. జగన్ అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అతనేదో ముఖ్యమంత్రి పదవి కోరాడు. ఆ ముఖ్యమంత్రి పదవి కోరాడు, ముఖ్యమంత్రికి పదవి ఇవ్వకపోయేటప్పటికి ఆయన వచ్చి కొత్తగా పార్టీ పెట్టుకొని ఆయన సీఎం అయ్యాడు. సో ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. సరైనటువంటి సమయంలో సరైనటువంటి వాళ్ళకి సరైనటువంటి పదవి ఇవ్వకపోతే రాజకీయాల్లో ఏమవుతుందని. సో చిరంజీవి గారిది కూడా అలాంటి ఇంచుమించుగా అలాంటి ఎపిసోడే. సరే, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, అది విలీనం అయిన తర్వాత సంగతి. సో కాబట్టి ఏదైనా సరే ఇది సరైనదా కాదా అనే దాని మీద ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. లేదంటే అది స్కిప్ అయ్యి ఆ సున్నితమైన సమస్య మరొక దాన్ని దారి తీసేటువంటి అవకాశం కూడా లేకపోలేదని సమాజంలో, ఆంధ్రప్రదేశ్ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. మరి సీరియస్గా తీసుకుంటారా లేదనేది వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ సార్.